హాయ్ ఫ్రెండ్స్, దసరా సెలవులకి నేను మా చిన్నత్తయ్య ఇంటికి వచ్చాను. నా కోసం మా చిన్నత్తయ్య బీఫ్ కర్రీ చేస్తుంది. నాకు చాలా ఇష్టం. మా చిన్నత్తయ్య ఈ కర్రీ బాగా చేస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక 5 to 10 minutes ఫ్రై చేయాలి. ఇక్కడ బాగా కలుపుకున్న తర్వాత బిర్యానీ ఆకేసి తిప్పాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 minutes దీన్ని బాగా వేయించుకోవాలి. తర్వాత బీఫ్ ముక్కలు వేసి ఇక్కడ చూడొచ్చు మీరు, లివర్, బోన్ మీట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం వేసి బాగా కలర్ఫుల్గా అండ్ ఫ్రెష్గా కూడా ఉంది. ముక్కలు చిన్న ముక్కలు వేసేయాలి. ముక్కలు వేసిన తర్వాత ఈ పీసెస్ని బాగా కలుపుకోవాలి. బీఫ్ మాంసం చాలా ఫ్రెష్గా ఉంది. మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కలకు పట్టేలాగా తిప్పుకోవాలి. బీఫ్ మీట్ చాలా ఫ్రెష్గా ఉంది. ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు పడితే ముక్క బాగా టేస్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ ఉండదు. ఇక్కడ బాగా తిప్పుకోవాలి. బీఫ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ముక్క బాగా పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం తిప్పుకోవాలి. ఉడికి వరకు బాగా కలుపుకోవాలి. ఉండిద్ది. మా అత్తయ్య బీఫ్ కర్రీ వంటలు బాగా చేస్తుంది. ఇక్కడ మొత్తం ఉడికేదాకా మనం ఉంచుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మూత పెట్టి ఒక 15 to 10 minutes ఉంచుకున్న తర్వాత ఇలా మనకి ముక్కలు బాగా ఉడుకుతాయి. తర్వాత గల్లులుప్పు కానీ మీ దగ్గర ఉంటే గల్లులుప్పు లేకపోతే మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని ఉంచుకోవాలి. అలా కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. మీకు తగినంత కారం, మీకు సరిపోయేంత వేసుకోవాలి. మేమైతే 2 teaspoons వేసుకుంటున్నాం. ఇలా కారం మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా కారం, ఉప్పు, పసుపు మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో. బాగా అవి పీసెస్కి మొత్తం మంచిగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు మొత్తం మంచిగా ముక్కలకి పడితేనే బాగా మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇక్కడ మీరు చూడొచ్చు పొగలుగా వస్తుంది. మీరు కొద్దిసేపు అలా మూత పెట్టి ఒక 10 minutes 15 minutes అలా వేగనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మనం మళ్ళీ మిక్స్ చేయాలి. మా ఊర్లో సండే ఇది దొరికిద్ది. ఇది కేజీ 300 ఉంటుంది. వీటిని ఎండబెట్టి ఎండు ముక్కలాగా కూడా చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇలా చాలాసేపు ఉడకాలి, లేకపోతే ముక్కలకి పట్టదు, టేస్ట్ రాదు. ఇలా కాసేపు ఉడికిన తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ ఆ కర్రీకి తగినంత పోసుకోవాలి. తర్వాత కర్రీకి మూత పట్టేసి ఒక 20 minutes అలా పక్కన ఉంచుకోవాలి. మా ఇంటి దగ్గరే చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టుకి బాగా చిగురు వచ్చింది. ఇంట్లోదే చిగురు. ఈ చిగురిని కోసుకొని బీఫ్ కర్రీలో వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. చింత చిగురు కోసి ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని బాగా నలుపుకోవాలి. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో చింత చిగురు. నలపకుండా వేస్తే కర్రీ మొత్తం ఆకులుగా ఉంటుంది. తర్వాత కర్రీ దగ్గరకు వచ్చేసి చూస్తుంది. చూడండి ఎలా ఉందో కర్రీ చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో.
తర్వాత కర్రీని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ వాటర్ మొత్తం కర్రీకి పట్టేలా కలుపుకున్న తర్వాత చింత చిగురు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేయాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మొత్తం తిప్పుకోవాలి. ఇప్పుడు మంచిగా మొత్తం కలిసేటట్లుగా తిప్పుకోవాలి. చూడొచ్చు వీడియోలో తిప్పుతున్నాం. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఒక 5 minutes అలా తిప్పుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా తిప్పుకుంటేనే మొత్తం కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది. చూడండి మీరు ఇక్కడ ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. తర్వాత ఒక 15 minutes అలా మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 15 minutes తర్వాత తీస్తే కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉందో. చూడొచ్చు ముక్కకి బాగా పట్టింది. బీఫ్ కర్రీ ఇక్కడ బాగా బాయిల్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. తర్వాత మనం నీళ్ళు ఎక్కువ ఉండి మంచిగా బాయిల్ అయ్యేటట్టుగా చూసుకోవాలి కర్రీని. తర్వాత మేము కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటున్నాం టేస్ట్ కోసం. ఒక 2 teaspoons కొబ్బరి పొడి వేసుకుంటున్నాం మేము టేస్ట్ కోసం. మంచిగా టేస్ట్ వస్తుంది కొబ్బరి పొడి వేస్తే. కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. కొబ్బరి పొడి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసిన తర్వాత మిక్స్ చేయాలి మొత్తం కూడా పట్టేటట్టుగా. తర్వాత మసాలా పొడి కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వేసుకొని తర్వాత మిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తాన్ని మసాలా పొడి మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ చూసారా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ బాయిల్డ్ అవుతుంది బాగా. మనం వాటర్ ఉండేటట్లుగా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటరే పోసుకోవాలి. వాటర్ ఉంటే మంచిగా ముక్కకు పట్టి మంచిగా పీస్ బాయిల్డ్ అవుతుంది. తర్వాత ఒక 5 minutes అలా మూత పెట్టుకొని తర్వాత తీస్తే చూసారా ఇక్కడ పీస్ ఎంత మంచిగా ఉందో. మంచిగా బాయిల్డ్ అయింది పీస్. ఇక్కడ మొత్తం వాటర్ కూడా కొన్ని ఉంచుకోవాలి. లాస్ట్లో వచ్చేసరికి వాటర్ కొన్ని ఉంచుకోవాలి. మరీ ఎక్కువ ఉంచుకోకూడదు. పీస్ బాగా మెత్తగా ఉడికింది. ఇక్కడ చూడొచ్చు వెరీ కలర్ఫుల్గా ఉంది కర్రీ. చూడండి ఎంత మంచిగా బాయిల్డ్ అవుతుందో. అక్కడ పీసెస్ బాగా మెత్తగా అండ్ బాయిల్డ్ అయి ఉన్నాయి. కర్రీ బాగా టేస్ట్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్కి ఇలా మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఆ ముక్కలు మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత లాస్ట్లోకి మొత్తం కర్రీ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ వంటకం కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.